రండి కూర్చోండి. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. మా మెడిటేషన్ సెంటర్ ఇక్కడ దగ్గరలోనే కదా, అటువైపు వెళ్తూ చాలా రోజులైందని నిన్ను చూడడానికి వచ్చాను. ఎలా ఉన్నావు? ఏంటి దిగులుగా ఉన్నావు? ఇంట్లో పిల్లల వల్ల అస్సలు మనశ్శాంతిగా ఉండట్లేదు. ఇంకా మా వారు బిజినెస్ వ్యాపార పనుల మీద నాకు పూర్తిగా నా పనంతా నా పైనే వదిలిపెట్టి ఇంటి బాధ్యతలు అస్సలు స్వీకరించట్లేదు. దీనివల్ల నా మీద మొత్తం పని పడి ఒత్తిడికి గురవుతున్నాను. ఒక పూజ చేసుకుందామన్న కాన్సంట్రేషన్ కుదరట్లేదు. అవునా? నీకు చెప్పాను కదా సహజయోగ ధ్యానం గురించి. మా సెంటర్ ఇక్కడ దగ్గరలోనే ఉంది, వెళ్దామా? తప్పకుండా వెళ్దాము. ఇది ఇప్పుడు నాకు అవసరం అనిపిస్తుంది. చాలాసార్లు ఇదివరకు చెప్పావు కానీ నాకు కుదరలేదు. ఇప్పుడు వెళ్దాము. సరే పద రండి. ఇదే మా సెంటరు. ఇక్కడ ప్రతి గురువారం మేమందరం కలిసి ధ్యానం చేసుకుంటాం. రండి లోపలికి. అదిగో శ్రీమాతాజీ నిర్మలాదేవి గారు. జై శ్రీమాతాజీ ఆంటీ. ఈవిడ నా ఫ్రెండ్ ఉమా. ఈవిడ ఇంటి సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన సహజయోగ ధ్యానం చేయదలుచుకున్నారు. కొంచెం మన సహజయోగ ధ్యానం అమ్మా ఇటు కూర్చోమ్మా. ఇది సహజ యోగము. సహ అనగా మనతో, జా అనగా జన్మించిన, యోగము అనగా భగవంతుని శక్తితో కలయిక. అంటే మనలో ఉన్న దైవశక్తి, ఈ దైవశక్తి మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే 3.5 నెలలకే భగవంతుని శక్తి మాడు ప్రదేశంలోకి లోపలికి ప్రవేశించి సూక్ష్మ శరీరం తయారయ్యి 3 నాడులు, వెన్నెముక ద్వారా 7 శక్తి కేంద్రాలు ఏర్పడి మిగతా భగవంతుని శక్తి వెన్నెముక క్రింది భాగమున త్రికోణాకారపు ఎముక లోపల 3.5 చుట్లు చుట్టుకొని నిద్రావస్థలో ఉంటుంది. ఇది కుండలిని శక్తి. ఈ శక్తి జన్మజన్మల మనతోనే ఉంటుంది, కానీ నిద్రావస్థలో ఉంటుంది. ఇప్పుడు శ్రీ మాతాజీ సమక్షంలో ఈ కుండలిని శక్తి జాగృతి అయ్యి మళ్ళీ వెన్నెముక ద్వారా ఊర్ధ్వముఖంగా పయనించి 7 శక్తి కేంద్రాలను మేలుకొల్పుతూ మళ్ళీ ఆత్మతో కలిసి మాడు ప్రదేశంలోకి వెళ్ళి భగవంతుని విశ్వవ్యాప్తమైన భగవత్ శక్తితో కలుస్తుంది. ఇదే సహజయోగం, ఇదే ఆత్మ సాక్షాత్కారం. అప్పుడు మన చేతిలో కూల్ వైబ్రేషన్స్ ప్రవహించుతుంది. ఆ కూల్ వైబ్రేషన్సే భగవంతుని యొక్క ప్రేమ శక్తి. దీనివల్ల మనం రోజు పొద్దున ఒక 5 నిమిషాలు, రాత్రి పడుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుంటే మనకు శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను బాగుంటుంది. మనశ్శాంతి, ఆనందంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. మళ్ళీ మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే ఇది ఇప్పుడు నువ్వు అనుభూతి చెందాలి అమ్మా. అనుభూతి చెందాలి అంటే నేను చెప్పినట్లుగా నువ్వు అంటే అప్పుడు నీకు దైవశక్తి అనుభూతిలోకి వస్తుంది. ఇప్పుడు 2 చేతులు శ్రీ మాతాజీ వైపు చూస్తూ 2 చేతులు శ్రీ మాతాజీ వైపు చాచి ఉంచుకో. ఎడమ అరచేతి మధ్యలో ఏదో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. నాకు చాలా మనశ్శాంతిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. 2 అరచేతుల్లో చైతన్య తరంగాలు బాగా తెలుస్తున్నాయి.
ఇదివరకు నేను ఎన్నో యోగాలకెళ్ళాను గానీ, ఇటువంటి అనుభూతి నాకెప్పుడూ కలగలేదు. దీనికి నేను ఎంత ఫీజు పే చేయాల్సొస్తుంది? దీనికి ఎటువంటి ఫీజు పే చేయక్కర్లేదు. సహజ యోగం పూర్తిగా ఉచితం. సహజయోగం నేటి మహాయోగం. ఇది లింగ మరియు వయోభేదం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా సులువుగా సునాయాసంగా సాధన చేసే ధ్యాన ప్రక్రియ. ఇది ప్రపంచవ్యాప్తంగా వయసు, కుల, మత, జాతి, ప్రాంత భేదం లేకుండా సుమారుగా 120 దేశాల వారు దీన్ని సాధన చేస్తున్నారు. సహజయోగం ఇది పూర్తిగా ఉచితం. ఎవరైనా సహజయోగం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు ఈ నెంబర్లకు కాల్ చేయగలరు.